నమస్కారం అండి. నమస్తే. కోటేశ్వర గారు, ఇప్పటికే 37 సార్లు శాంతి చర్చలకి సంబంధించి ట్రంప్ ప్రకటనలు చేశాడు. కానీ ఎక్కడా కూడా ఆ శాంతి చర్చలు జరగట్లేదు. ఓవైపు దాడులు రోజు రోజుకు తీవ్రతరం అవుతున్నాయి. ట్రంప్ చెబుతున్న శాంతి మంత్రం నోటి మాటకే కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించి సంకేతాలు కనిపించట్లేదు. ఆ శాంతి కనిపిస్తుందన్న ఆశలు కూడా ప్రస్తుతానికి లేవు. దాడులు పెరుగుతున్నాయి కాబట్టి ఎలా చూస్తున్నారు? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, అగ్రరాజ్యం అని చెప్పుకున్న అమెరికా అధ్యక్షుడు 37 సార్లు శాంతి చర్చలు జరుగుతున్నాయని చెప్పడాన్ని ఎలా చూడాలి? మీరు చెప్పినటువంటి సంఖ్యను బట్టి అగ్రరాజ్యం ఆడుతున్నటువంటి నాటకం ఏమిటనేటువంటిది ప్రపంచానికి బాగా అర్థమవుతా ఉంది. ఎన్ని శాంతి సందేశాలు లేదా ఎన్ని ప్రకటనలు వదిలించినప్పటికీ ఏదో ఒక రూపంలో లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులు కావచ్చు, లేకపోతే ఆత్మరక్షణ పేరుతోటి ఇరాన్ పై అమెరికా దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిని చక్కదిద్ది సర్దుబాటు చేసుకొని శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు అమెరికా ఇజ్రాయెల్ సిద్ధంగా లేవు అన్నది ఇప్పటికే రుజువైనటువంటి వాస్తవం. అయితే ఎందుకు నెతన్యాహు, డొనాల్డ్ ట్రంప్ ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు, యావత్ ప్రపంచాన్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి ప్రశ్న ఇవాళ ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. నా అభిప్రాయం ప్రకారం అక్టోబర్ నెలలో ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ నెలలో అమెరికాలో పార్లమెంట్ మధ్యంతర ఎన్నికలు జరగబోతున్నాయి. తాజా సర్వేల ప్రకారం డొనాల్డ్ ట్రంప్ పలుకుబడి బాగా క్షీణించింది. ఈ నేపథ్యంలో ఆ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి అనేటువంటి దానికోసం ఈ ఇద్దరు నాయకులు కూడా తాపత్రయపడుతున్నారు. దానికి గాను ఇరాన్ని అదిరించి బెదిరించి ఏదో విధంగా లొంగ తీసుకొని మేమే విజయం సాధించాము అని ఓటర్ల ముందు చెప్పుకునేందుకు చేస్తున్నటువంటి సాముగర్డీలు అనేది నా అభిప్రాయం. ఈ ప్రయత్నాల్లో వాళ్ళిద్దరు కూడా విజయం సాధించేటువంటి అవకాశం లేదు. ఇరాన్ కీలకమైనటువంటి పట్టు సాధించి రెండింటిని కూడా దెబ్బకు దెబ్బ అన్న రీతిలో అది ప్రతిఘటన సాగిస్తున్నది అనేది తాజా పరిస్థితి గురించి మనం చెప్పుకోవచ్చు. నర్రా విజయ్